ఊర్లో అయితే. కానీ నేనైతే ఇంకా పడుకోలేదు, ఎందుకంటే ఇట్స్ మై బర్త్డే కాబట్టి. మా ఇంట్లో కూడా చాలా వరకు పడుకుని పోయారు. ఈ టైంలో నేను మాట్లాడుతున్నాను, ఇలా వీడియో తీస్తున్నాను అని తెలిసిన నన్ను చెప్పు తీసుకొడుతుంది మా మమ్మీ. కాబట్టి మనం చేసే పని ఏదైనా సైలెంట్గా చేసుకోవాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటి అంటే, మా ఎలక ఒకటి ఉంది, అది పిల్లలు పెట్టుందనమాట. అది కూడా మనం డిస్టర్బ్ చేయకుండా మన బర్త్డే సెలబ్రేషన్ అనేది మనమే చేసుకుందాం. ఎవరు లేనప్పుడు ఎలా చేసుకుంటాం, సింగిల్గా చేసుకుంటాం కాబట్టి సింగిల్గానే చేసుకుందాం. నా బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్, మీరు నా కేక్ చూస్తారా? చూడండి, స్వీట్ అండ్ సింపుల్ బుజ్జి కేక్. 12 అవ్వడానికి ఇంకొక 6 minutes ఉంది గాయస్. ఇంకొక 2 minutes ఉంది గాయస్. కానీ నేను మ్యాచ్ బాక్స్ మర్చిపోయాను. ఇప్పుడు నేను మ్యాచ్ బాక్స్ గురించి మళ్ళీ దేవుడి రూమ్కి వెళ్తే చెప్పు తీసుకొడుతుంది కాబట్టి ఇంకొక ఏదైనా చూద్దాం. దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది గైస్. నా సొల్యూషన్ కిచెన్లో ఉన్నాను కాబట్టి ఈరోజు అయితే ఇది. ఓకే, మళ్ళీ ఇంకెప్పుడు చేయలేదా? అండ్ దిస్ చూసారా? యాక్చువల్లీ ఇది 12 o'clock అయింది. నాకు అసలు నిజంగా తెలీదు. మా మమ్మీ లేచింది గైస్. నేనేదో నా సెలబ్రేషన్ నేను చేసుకుందామని చెప్పి ఏదో సెటప్ చేసుకున్నాను, కానీ అయ్యో, హ్యాపీ బర్త్డే టు మీ. ఇట్స్ మై 22nd బర్త్డే. నెక్స్ట్ బర్త్డేకి నాకు పెళ్ళి అయిపోయి ఉంటుందేమో గైస్, కానీ పర్వాలేదు. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. కేక్ మమ్మీ కూడా వచ్చారు కాబట్టి మమ్మీ కూడా ఒక ముక్క పెడదాం గైస్. బాగుంది కదా? లైట్స్ ఆన్ చేస్తుంది. ఈ లైట్స్ ఆఫ్ చేసి అమ్మ. అయ్యో, ఓకే, లెట్స్. మై బర్త్డే కంప్లీటెడ్. ఇప్పుడైతే నా మిడ్ నైట్ సెలబ్రేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా డే అంతా ఉంది కాబట్టి నేను ఈ డే కూడా నీట్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో అనేది. సరే మరి, గుడ్ నైట్, ఉంటాను. బాయ్ బాయ్. నా గిఫ్ట్ ఏంటి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. బాయ్ గైస్.